ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ముఖ్యమంత్రి గారి కొడుకు షాడో సీఎం కూడా ఈరోజు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారు మాట్లాడినటువంటి తీరు చూసి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు వీరు దేనికి వచ్చారు, వీరు వచ్చినటువంటి దానికి కారణం ఏంటి, కేవలం రాజకీయాలు చేయడానికి వచ్చారా, రాజకీయాలు మాట్లాడడానికి వచ్చారా, లేదా కుటుంబాలకి ధైర్యం చెప్పి వారికి ఏదో ప్రభుత్వం తోడుగా ఉంటుందనేటువంటి భరోసా ఇవ్వడానికి వచ్చారా అనేటువంటిది అర్థం కాలేదు ఎవరికి కూడా. ఉదయం నుంచి జరిగినటువంటి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే, ఉదయం షాడో సీఎం గారు ముఖ్యమంత్రి గారు కొడుకు వచ్చి కేజీహెచ్ దగ్గర అక్కడ వివిధ కార్మికుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉంటే వారితో మాట్లాడినటువంటి తీరు చూసాం. ఏ రకంగా మాట్లాడాడో, ఎంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాడనేటువంటిది కనబడతా ఉంది. ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఒక మనిషికి వస్తుంది? నీ చేతగానితనం బయటపడిన తర్వాత ఇటువంటివి అడ్డుకట్ట వెయ్యలేక చేసినటువంటి తప్పులు ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారనేటువంటి భయం వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వస్తుంది.